ఎప్పుడు దాకా పోలీస్ పట్టుకోదో, ఎప్పుడు దాకా అయితే పోలీసు వాడి మీద చర్య తీసుకోదో అప్పుడు దాకా ప్రజల కోసం ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఇట్లాంటి దుర్మార్గుడు ఆడోళ్ళ మీద చేసిన అత్యాచారాల మీద మాట్లాడమంటే ఏ ఆడపిల్ల వచ్చి కన్నీరు పెట్టుకొని కెమెరా ముందుకు చెప్తుందండి నా మీద అన్యాయం జరిగిందని? మీరే చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు పంపారి సాయి ప్రసాద్ మీద మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు, చాలా బలమైన పోరాటం చేస్తున్నారు. అతని అరాచకాలు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో, అయితే కారణం ఏంటి అసలు? మీరు ఈ రకమైన పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా భావించి పోరాటం చేయాలనుకుంటున్నారా? ఇంకేదైనా రీజన్ ఉందా? నథింగ్ పర్సనల్ ఇన్ దిస్. Personal, there's nothing 1% personal in this. The only thing what is worrying is భారతీయ జనతా పార్టీలో బీజేవైఎంలో తెలంగాణ యువతని, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంతో మంది కార్యకర్తలు, ఇన్నేళ్ళు పనిచేసిన జెండాలు మోసిన కార్యకర్తలను అందరిని వదిలిపెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడిని నీకు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక ట్రెజరర్గా నీకు సెంట్రల్ లెవెల్లో ఒక పోస్ట్ ఇస్తే నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఏం న్యాయం చేసినావు, తెలంగాణ యువతకి ఏం న్యాయం చేసినావు? ఇది ఒక తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నా బాధ్యత తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు లంగ పని చేసినావు. ఒక్క ఆడపిల్ల తెలంగాణలో ఒక్క ఆడబిడ్డకు కానీ అన్యాయం జరిగితే